హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మా నాన్నతో ఈరోజు గడపడానికి వచ్చాను. మామూలుగా మా నాన్న నేను చిన్నగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ రోజులలో మాతోటి ఉండేటోడు. దీని ప్రత్యేకత ఏంటంటే సమ్మక్క సారక్క జాతర. సూరత్కు పోయినా, భీమండికి పోయినా, సోలాపూర్కు పోయినా, ఉదయనాడుకు పోయినా, మారుతినగర్ పోయినా, సిరిసిలకు పోయినా, జమ్ముకుంటకు పోయినా, ఈ మనిషి యాడికి పోయినా సమ్మక్క జాతర అంటే ఆ గిరిజన దేవతల కన్నా, వీర వనితల కన్నా మా డాడ్ వస్తాడు, అరటిపండు తెస్తాడు, ఈసారి పోలీస్ డ్రెస్ తెస్తాడు, ఈసారి మిలిటరీ డ్రెస్ తెస్తాడు, ఈసారి లొడాస్ ప్యాంట్ తెస్తాడు, ఈసారి క్యారీలు తెస్తాడు, ఈరోజు ఈ బోండీలు తెస్తాడు, అరటిపండ్లు తెస్తాడు, గుర్రం బండిద చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి బెల్లు ప్యాంట్ వేసుకొని వస్తాడని, టోపీ తెస్తాడని, కీస్పిట అన్ని ఉత్తరంలో బొచ్చడని రాసేటోళ్ళం కోరికలన్నీ. అవన్నీ పట్టుకొని వచ్చేది. మరి సమ్మక్క జాతర అంటే ఇక దేత్తడి పోషమ్మ గుడిలాగా అచ్చుడు, పెద్దేవుని చేసుడు, దుర్గమ్మని చేసుడు, ఉప్పలమ్మని చేసుడు, ఈ ఏడాది 2 ఏళ్ళు సంపాదించిన పైసలన్నీ ఈ 4-5 రోజులలో దూర్పాల పట్టుకొని మళ్ళీ పొంగ ఎన్నో కాడ పటేల్ దగ్గరనో దొర దగ్గరనో అప్పు పట్టుకొని ఈ మెడకు మళ్ళీ అప్పేసి వీళ్ళు పోతా అంటే ఆ నుంచి గీడ పోషమ్మ గుడి ఉంటుంది, ఆడికి పోయినాక సగం మంది ఆగిపోయేటోళ్ళు. ఆ తర్వాత ఇటు పోతుంటే ఆ ఉసీల బండ పెసర బండ ఉంటుంది, సరే అటు ఆ ఉప్పులో వింపల్లి తోవకాడి దాకా వరకు నల్లబండలకు పోయేసరికి సగం మంది అయిపోయేటోళ్ళు. ఉప్పులో మొత్తట్లో పోయేటోళ్ళు, ఆయనతో అయిపోయేటోళ్ళు. ఇక ఒక్కరో ఇద్దరో ఉప్పుల స్టేషన్ దాకా పోయేటోళ్ళు. ఇక ఆడికి పోయినాక రైలు కుయ్ అన్నప్పుడల్లా మా డాడీ పోతాను కావచ్చు అనుకొని ఇటు ఇట్లా పైగా చూసేది. నవజీవన్ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళకు అప్పుడు ఈ రిజర్వేషన్ వ్యవస్థ తెలియక ఆ జనరల్ బాడీలో డింగ్ 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 అని పోతుంటే అమ్మో కటకట గడగడ, ఊసిపోయిన చెప్పులు, రాలిపోయిన బ్యాగులు, తెగిపోయిన జబ్బలు, నెత్తి మీద సందుగా పక్క పంటి సంచి, సంకల పోరడు, ఈడ ఫుల్ అయిపోతే ఉరుకుర్రో అంటే వెనుక పక్క ఉరుకుడు. ఏమంటారు? మా డాడీని అడిగి చూద్దాం. డాడీని చెప్పినాను కరెక్టేనా? మరి అట్లా పోతే పాయిదైందా? ఈడ ఏదన్నా పని చూసుకుంటే మంచిగుండేనా? అట్లా పోయి బతికొచ్చినా కానీ ఇప్పుడు ఇక్కడ ఫైదా అయింది. ఇదే ఫాయిదా అయింది. ఇదే ఫైదా. ఎన్నేళ్ళకి ఒకసారి వచ్చేదా నువ్వు? 6 నెలలకు ఒక్కసారి. అంతే, 6 నెలలకు 6 నెలలే వచ్చేది. నువ్వు నీకు గుర్తుంది ఆయనకి ఉసుల బండన పెసర బండన ఏం బెండకి నల్ల బండల కాడ ఏడ్చేది గుర్తుంది ఆయన. ఓ మీద వాడి ఏడితే మేము ఎందుకు ఏడతాము అర్థం కాకపోకుండా పోయేటప్పుడు పోతాండి అని చెప్పుంటే ఆయన ఏడుతాంటే మేము ఇట్లా పడి ఇట్లా కారు కూడా పోయేది, నీళ్ళు ఇట్లా డింగ్ 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 అని. ఆ బాబ్రీ మసీదు ఊలబెట్టినప్పుడు జరిగిన అల్లర్లు మమ్మల్ని ఆర్థికంగా గోసం చేసినాయి. ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు మమ్మల్ని ఆర్థికంగా కొలాప్స్ చేసినాయి. ఎలకలతో వచ్చింది కామా. ప్లేన్ వాడు వచ్చినప్పుడు ఆయనకి కుక్క గారు లేదా రమేష్ గారికి అని శివాల గుట్టలకి వెళ్ళిపోయి నువ్వు వానికి సూది వేయించుకొని తీసుకొని వస్తే అక్కడ వాళ్ళు కుత్త కాడి ఇంజక్షన్ దేవా అనుకుంటే నేను పోయినా. అదొకటే వచ్చేది నాకు. అంటే ఓ ప్లేన్ వాది ఆయగా కుత్త కాడి అని జావ్ జావ్ అని బాధింత ముక్కుకి ఇంత మందు రాసింది. నువ్వు బొమ్మనంటే పోయేటప్పుడు 20 రూపాయల టికెట్ అయితే వచ్చేటప్పుడు 50 ఇస్తే తీసుకొచ్చిండు వాడు. ఆ రోజులలో 50. ఆ రోజుల 50. 50 అంటే తక్కువ కాదు. అటో ఎంగేజ్ అయితేనే వస్తా, లేకుంటే లేదు అని అంటే 50 రూపాయలు ఇచ్చి వాడిని తీసుకొని వస్తే అసలు పోయేదాకా నాకేమనిపించలేదు. గుడ్డ వర్కలు కడతారు చూడు, గుడ్డ పేగులలో చుట్టా అన్ని అవి అండ్ల వారెత్తాను. అవి ఏంటియో అనుకుంటాను. 1991, 92 కాలం అమ్మ చెప్పేది ఏంది అని. నేను అక్కడ దాకా పోయిన వాళ్ళే ప్లేన్ బాధ వచ్చి చచ్చిపోతాను పొమ్మన్న వాళ్ళే. అప్పుడు నాకు భయం బాగా అయింది. ఇక వాడు 50 అన్న వాళ్ళు. అదే మనం అప్పుడు ఆడ ఉన్నప్పుడు ఈ పాల ప్యాకెట్లు అన్ని ఇట్లా కత్తిరించి కూర్చి దండలు చేసేది గుర్తుందా? పరదలు కుట్టి అమ్మలేదా? అవి అమ్మేది. మనం సినిమా టాకీస్ ఇట్లా నడుచుకుంటూ పోయేది కాదు. అది కిన్నెర టాకీసా, మమత టాకీసా, ఓపెన్ ఎయిర్ థియేటర్. ఆడ మైక్ ఎత్తే ఇక దాన్ని పట్టుకొని నడుచుకుంటా ఉరుకుడు. మొన్న నేను పోయినప్పుడు వాడిని చూసి వచ్చిన. బాపు పాన్ చేసిన సాంచెలు మార్కండే గుడి ఉంటది కదా, ఆ గుడి కాడికి పోయి వచ్చిన. మన వీళ్ళు ఏమంటారు బోరింగ్ సారక్కోళ్ళు ఉన్నారుగా, బోరింగ్ సారక్కోళ్ళ ఇంటి కాడికి కూడా పోయి వచ్చిన. ఆ అన్న వాళ్ళు వేరే కాడ కొత్తగా ఇల్లు కొన్నారు, ఆడికి కూడా పోయి వచ్చిన. మొత్తమే ధర్మయ్య సెట్ మొత్తం ఎన్ని సంవత్సరాలు పోయిన వేరు సూరత్కు? 7 సంవత్సరాలు పోయిండు, బొచ్చడు సంపాదించిండు. అవి ఒడిచినాయి. నన్ను తిట్టదు, నువ్వు అబద్ధం కాకుండా చెప్పే. బాపు సంపాదించిన పైసలతోటి భూమి కొన్నారా, ఫ్లాట్ కొన్నారా, ఇల్లు కట్టారు, దేవుళ్ళకి చేసిరా?
దేవుళ్ళకు చేసేది అన్ని ఆ జుట్టు తీయడానికి ఆడికిడికి పోయిర్రా, ఏమలాడకు పోయిర్రా, ఏడాది సమ్మక్కకు పోయిర్రా, తర్వాత కొండగట్టు ధర్మపురి. తమ్ముడు ఉన్నాను అరే ధర్మపురి అంటే గుర్తొచ్చింది నాకు. ధర్మపురి పోయినప్పుడు సమ్మన్న ఒక బ్లేడ్ కొనుక్కొచ్చి నీ అవ్వ వానికి 50 రూపాయలు ఇచ్చుడేందిరా అని చెప్పి ఒక గుండు కాడ కూర్చోబెట్టి నాకు రప్ప గీకిండు. అరే ఇదేంద్రా అంటే అప్పుడు ఒకరా అమ్మకు ఆమె గీకిచ్చినామని చెప్పురా, ఆడ 50 రూపాయలు టోకెను ఈ అవలు వెళ్ళేందుకురా అని చెప్పేసి అప్పుడు 2 రూపాయలు 3 రూపాయల బ్లేడ్ పట్టుకొచ్చిండు. ఆ గడ్డం గిక్కునే మిషన్ ఉన్నది కదా సూరత్ నుంచి వెళ్ళి, ఇటో బిల్ల అటో బిల్ల మధ్యలో బిల్ల పెట్టాలి. అన్ని కరెక్ట్ నేను చెప్పిన. మొత్తం మీద మాకైతే మొత్తం మా వాళ్ళు సంపాదించిన పైసలన్నీ దేవుళ్ళ పాలే అయినాయి. పెద్ద దేవుళ్ళని చేసేటోళ్ళు, ఉప్పలవని చేసేటోళ్ళు. అవును ఇదా మనకి ఏ దేవుడే కాక దొంగలు పడేది అప్పాలు ఎత్తుకపోయే దేవుడు ఏం దేవుడు? దుర్గమ్మ అని చేసుకుంటే ఇక కథమే. ఇక ఆ రోజు పెద్ద కాదమ్మా మన ఇంటి కూడా ఊకే పొక్కదవి తలకాయనాలు పెట్టేది. అదేం దేవత అన్నట్టు? ఉచ్చి వాకిలి దేవతనా? మైసా అవో అజ్జేసుడు వాడు ఒకడు సప్పెత్తుకపోయేటోడు కదా ఎవడు? దుర్గమ్మ చేసినప్పుడు డబ్బులు ఒక మేక సప్ప అమ్మ ఇప్పుడు 1 కేజీ 1000 రూపాయలు ఉన్నది, 5-6 కేజీలు ఉంటుంది ఒక సప్ప. దాని భుజాలు వేసుకో అన్నట్టున్నాడు. ఇటు పక్కకు అయిన మన ఇంట్లో పుట్టుండేది కదా అమ్మ, పుట్టుండే పోయింది. అదే ఇల్లేమైంది పుట్టేమైంది ఇవన్నీ మరి ఎవడు చెప్తాడు? ఏ దోకానికి ఎవడు చెప్తాడు? పుట్టుండే మరి కాదే నా జుట్టు ఏడ తీసినావు నువ్వు? తీసిన నా జుట్టు పుట్టకాన్నే తీసిర్రు అంతే కదా. తమ్ముడి జుట్టు బాగా జుట్లు పెయింట్ పడి ఇంత పొడుగు దాకా పెరిగేది కదా, వానికి ఇల్లు అంతకుంటా. ఒకసారి తిరుపతి కూడా పోయినాం కదా మనం, 2 సార్లు పోయినాం. నేనైతే ఇప్పుడు 10 సార్లు పోతాను. ఇక ఆడ మీటింగులు, ఆడ మన యోగేంద్ర అన్నోళ్ళు, విద్యాసాగర్ అన్న తమ్ముళ్ళు చాలా మంది ఉన్నారు. నీ జుట్టు కూడా పెంచలేదా ఇక్కడనే? ఆవు ఇంత దూరం ఉండేది పొడుగు జుట్టేసి జడెత్తే ఫోటో కూడా ఉండేది నీది. ఆవు నేను పెద్ద మామూలు ఇంటికాడ చూసిన ఇట్లా జిట్టి ఇట్లా గుడ్డు పెట్టి ఇట్లా గుడ్డు పెద్ద గుడ్లు పెట్టి ఉంటుంది అలా కనిపించింది నాకు ఆ ఫోటో. పెద్ద మామయ్య తీసుకుపోయి. సో ఫ్రెండ్స్ సే థ్యాంక్స్ టు సమ్మక్క సారక్క. కానీ ఇవాళ మా అమ్మ నా మాటిని సమ్మక్క కాడ కోడిని కోసుడు, ఆడ అండుకోనుడు, పొయ్యి పెట్టుకుని ఏం చెయ్యలే. ఆ బిడ్డని దండం పెట్టుకొని వస్తానంటే నీ దగ్గర నుండి కార్లో తీసుకొని పోయినా. అలాగే మా లైఫ్లోకి ఎంటర్ అయిన మా కూతుళ్ళని, ఆల్రెడీ మా పిల్లల్ని కూడా అందరినీ ఆ జాతర అంతా చూపించి కాసేపు ఎంజాయ్ చేసినాము. మంచిగా వండుకొని తిన్నాము. ఇక్కడ ఇంటికాడ అక్కడ పెట్టుకోలే, ఆ జనంలా ప్రశాంతంగా మన కార్లో పోయి వచ్చినాం. మంచిగా అనిపించింది అనే బాబు. ఇదే అక్కడ లేదు ఈ అవ్వాడ పోయి ఈడ ఎదురిచ్చి కోని కోసి ఆడ కట్టెపుల్లలు ఏరుకొచ్చి అది ఉడకక పొగ గంజు మసి ఏం కోసలే నీకు ఇది. ఎప్పుడైనా ఇంటికి వచ్చినాక అట్లే చేసుకుందాం. ఓకేనా? రైట్. ఒకసారి నా యూట్యూబ్లకు హాయ్ అని చెప్పుర్రి. ఇక మా అమ్మ పేరు అన్నపూర్ణ దేవి, అమ్మ బీడీ కార్మికురాలు. మా బాపు పేరు ధర్మయ్య సెట్. నువ్వేం చేస్తుంటావు? మేకలు అంతే, వ్యవసాయం మేకలు. కార్మికులు ఇద్దరు, బీడీ కార్మికులు, చేనేత కార్మికులు అనమాట. సో చాలా రోజులు అవుతుంది మా అమ్మ నాన్నతో కడుపున మాట్లాడక, చాలా రోజులు అయింది కానీ అసలే చక్కగా ఇంటికి కూడా రాలే. 2 నెలల తర్వాత వచ్చిన. చాలా సంతోషం. కాసేపు ముచ్చట పెట్టాలనుకున్నా. సో వీళ్ళతో మాట్లాడి ముచ్చట్లు భవిష్యత్తులో నీట్గా మళ్ళీ రిపీటెడ్గా చూసుకోవడానికి పనికొస్తుందని వీడియో. థ్యాంక్ యూ. మరి నా దోస్తులు, నాకు సహాయం చేసేటోళ్ళు, నాకు ఆపదలో ఉన్నప్పుడు తోడుగా నిలబడేటోళ్ళు, నాతో నడిచే తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు, వాళ్ళందరికీ కూడా ఏదైనా చెప్పు ముచ్చట. ఏదైనా చెప్పు నువ్వు. ఇక మా అమ్మ మీకు ఏదో చెప్తా. నరేష్ అన్న మీ అందరికీ అన్నే. అన్నకు మీరు తోడు ఉండాలి, మీకు అన్న తోడు ఉంటాడు. నాకు సంతోషం. బాబు నేను చెప్తావా? ఏం చెప్పా? సంతోషం, ఇంత సంతోషం చాలు అంతే. దేవుని దయతోటే సంతోషమా లేక దేవుడు లేడా? దేవుడే లేడు, దేవుడు లేడు, దయ లేడు అంతే. ఒక 9 మాత్రం ఉంటది, మాత్రం ఉండడు. నీ అవ్వగల వాళ్ళందరూ చూస్తారే, నువ్వు గల్ల 90 గురించి చెప్తావే. ఇప్పుడు ఆయన కళ్ళు మూసుకుంటే తెరుచుకుంటే మాట్లాడుతుంటే వాళ్ళకి మీకు కనబడతలేదు అన్నని. ఆగవే దేవుడు, నేనే దేవుడు. అది చేయగాడి బాబు. నేను అస్సలే మందు తాగకపోవడానికి కారణం మా డాడీ. ఎందుకంటే మా డాడీ మా 10 జనరేషన్లకు సరిపోయేంత మా డాడీ తాగుతున్నాడు కాబట్టి ఇక మేము అది వదిలేసుకున్నాం. అందువల్ల మేము హ్యాపీగా ఉంటున్నాం.
ఓకేనా? ఒక్కసారి మా అమ్మ నాన్నకి నానా జై ఇన్సాన్, జై భీమ్, జై భీమ్, జై ఇన్సాన్. నా కులాంతర పెళ్ళికి దండల పెళ్ళికి ఒప్పుకున్న వాళ్ళు వీళ్ళు. ఓకేనా? అమ్మ మీరిద్దరు ఇంకో 50 ఏళ్ళు బతకాలి. మీరు చచ్చిపోయినాక నేను బొంద పెట్టద్దు, కాల పెట్టద్దు. మెడికల్ కాలేజీకి మీ బాడీని ప్రొఫెసర్లుగా మార్చేస్తా. ఓకేనా? ఓకేనా బాబు? ఓకేనా? అలా చెప్పి ఇట్లా ఓకే అని చెప్పు. ఓకే నువ్వు కూడా చెప్పు ఓకే అని. థ్యాంక్ యూ, బాయ్. ఇదే నా ప్రపంచం. కన్న తల్లి, కట్టుకున్న తల్లి, కడుపున పుట్టిన తల్లి. ఈ ముగ్గురు ఆడవాళ్ళే నా జీవితాన్ని డాష్ చేసినది. సుజాతమ్మ నాయకత్వం, గవర్నమెంట్ టీచర్ సుజాతమ్మ నాయకత్వం. జై సమ్మక్క, జై సమ్మక్క, జై సమ్మక్క. వెల్కమ్ మేడం. వీరవనితలకి ఒకసారి జాతరలో ఆటలాడుకోవడానికి వచ్చాను. అంతే ఏ మీరు ఎటో తీసుకోరు. నాటుకోడి తెగిందా? సమ్మక్కకు మొక్కు ముట్టిందా? సమ్మక్కకు ముట్టిందా కోడి? మా అక్క వచ్చేసింది. మా అక్క షైనా పుట్టిన పసుపు కుంకుమనే ఆ సమ్మక్కకు సారక్కకు చేరుకుంటాది. క్లాస్మేట్ సముద్రాల రాజు వాళ్ళమ్మ వాళ్ళ కొడుకుతో నేను మరియు నా కొడుకు అయింది. ఎట్లుంది? ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నది మా పెద్దమ్మ. ఇట్లా హాయ్ చెప్పు ఒకసారి. నేను పుట్టక ముందు నుంచే ఈ కుంకుమ చిట్టీలన్నీ ఆ సమ్మక్క సారక్కకు అందిస్తుంది. ఓకే పెద్దమ్మ ఒకసారి ఇటు చూడు. రాములు బాబాయ్ ఏడు మరి ఉన్నాడా? ఇదే మా ఇల్లు. నగేష్ మిస్ అయిపోయినావు. అందరం ఒక ఫోటో. కమాన్ కమాన్. ఇందులో పడ్డది చూడండి జాగ్రత్తగా. నా తమ్ముడు అచ్చుతురా. థ్యాంక్స్. దిస్ ఈస్ మై కుమార్ అండ్ ఫ్యామిలీ. రాదు ఖుషి పాప రాదు. ఓకే హ్యాపీ లేలో. ఇదంతా దుకాణాల సందర్శన. జై జవాన్. రంజిత్ అన్న పిల్లల్ని అక్కని కలిశాను. హాయ్ హ్యాపీ జర్నీ, వెల్కమ్ టు అవర్ తెలంగాణ. సెల్యూట్ టు ఆర్మీ.